2019-24 మధ్య వైసీపీ ప్రభుత్వం గృహ నిర్మాణాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. కేంద్రం ఇచ్చే నిధుల్ని సమన్వయం చేసుకుని రాష్ట్రంలో గృహ నిర్మాణ లక్ష్యాన్ని పూర్తి చేస్తామని తెలిపారు. అలాగే గృహ నిర్మాణ లబ్ధిదారులకు యూనిట్ వ్యయాన్ని కూడా కేంద్రం పెంచిందని, ఆ మేరకు అర్హులైన వారిని గుర్తించి వారికి లబ్ధి కలిగేలా కార్యాచరణ చేపడతామని మంత్రి స్పష్టం చేశారు. వచ్చే ఏడాదిలోగా 1.25 లక్షల ఇళ్లను పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందిస్తున్నామంటున్న మంత్రి కొలుసు పార్థసారథితో ఈటీవీ ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. అందరికీ ఇళ్లు ఇవ్వాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి హౌసింగ్ శాఖ మంత్రి, సమాచార శాఖ మంత్రి పార్థసారథి ఉన్నారు. సార్, ఏ లక్ష్యంతో మీరు తదుపరి ఇళ్ల నిర్మాణం చేపట్టబోతున్నారు? 2029 సంవత్సరానికల్లా ఈ రాష్ట్రంలో ఉన్న అర్హత కలిగిన ప్రతి పేదవాడికి కూడా గృహాన్ని అందించాలనే లక్ష్యంతో పనిచేయబోతా ఉన్నాం. మా ప్రీతం నాయకుడు ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మాకు మార్గనిర్దేశం చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. ఎంతమందికి ఇల్లు ఈ ఏడాదిలో కానీ వచ్చే ఏడాదిలో చేయాలని నిర్మాణం? రాబోయే 100 డేస్లో 1,25,000 గృహాలు నిర్మించాలని చెప్పేసి, నిర్మాణం పూర్తి చేయాలని చెప్పేసి ఆయన లక్ష్యాన్ని నిర్దేశించడం జరిగింది ముఖ్యమంత్రి గారు. రాబోయే సంవత్సరంలో గత PMAY 10 ఏదైతే కార్యక్రమం ఉందో దాంట్లో మిగిలిపోయిన 8,25,000 ఇళ్లని ఒక సంవత్సర కాలంలో పూర్తి చేయాలని చెప్పేసి కూడా ప్రీతమ నాయకుడు మన ముఖ్యమంత్రి గారు మార్గనిర్దేశం చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. దానికి అనుగుణంగా అన్ని విధాల ఆర్థిక వనరుల్ని, అదేవిధంగా ఏదైనా సమస్యలుంటే వాటిని కూడా పరిష్కరించమని చెప్పేసి మరి అధికారులను కూడా ఆదేశించడం జరిగింది. ప్రభుత్వం రాష్ట్ర ఖజానా ఖాళీ అని చెప్పి ప్రభుత్వం పదే పదే చెప్తోంది. దీనికి సంబంధించి నిధుల విషయంలో ఎట్లా సమన్వయం చేసుకోబోతున్నారు? అంటే దీంట్లో మేజర్గా ఆర్థిక వనరులు కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తూ ఉంది. కేంద్ర ప్రభుత్వం ద్వారా నిధులు వస్తూ ఉన్నాయి. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన వాటా ఉందో ఆ వాటాని మరి ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు కూడా వారు సూచనలు చేయడం జరిగింది. వాటిని ఏ విధంగా అయినా సరే సేకరించి నిధులు అరేంజ్ చేసి ఆ ఇల్లు పూర్తి చేసే కార్యక్రమాన్ని చేయమని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. గడిచిన 5 ఏళ్లలో ఇళ్ల నిర్మాణానికి సంబంధించి గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసినటువంటి పరిస్థితి, వాటిని ఎలా అధిగమించబోతున్నారు, ఏం చేయబోతారు? పూర్తిగా నిర్లక్ష్యం చేయటం అంటే పేదవాళ్ళకి నష్టం జరిగే విధంగా చేసింది. 2014-2019 మధ్యలో పేదవాళ్ళకి 2.5 లక్షల రూపాయలు యూనిట్ కాస్ట్ ఇస్తే ధరలు పెరిగినా కూడా, సిమెంటు, స్టీలు, లేబరు అన్ని ధరలు పెరిగినా కూడా 2019-2024 మధ్యలో 2.5 లక్షల నుంచి 1,80,000కి తగ్గించింది. తగ్గించడమే కాకుండా అంతకుముందు SC, STలకి అదనంగా వచ్చే ఆర్థిక సహాయం ఏదైతే ఉందో 50,000 నుంచి 1,00,000 రూపాయల వరకు దాన్ని కూడా పూర్తిగా ఎగ్గొట్టేసింది. మరి అంతేకాకుండా గృహ నిర్మాణానికి కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు ఏదైతే ఉన్నాయో వాటిని దుర్వినియోగం అనండి, లేకపోతే డైవర్షన్ అనండి, లేకపోతే ఇతర అవసరాల కోసం వినియోగించడం కానివ్వండి, అంటే ఈ ప్రోగ్రాంకి ఖర్చు పెట్టకోకుండా వారి ఆలోచనల ప్రకారం వేరే వాటికి ఖర్చు పెడతాం మూలంగా ఆఖరికి కేంద్ర ప్రభుత్వం పీనల్ ఇంట్రెస్ట్ వేసే పరిస్థితి కూడా పరిస్థితులు వచ్చినాయి. సో ఆ విధంగా కాకుండా మరి ఒక బాధ్యతతో అర్హత ఉన్న ప్రతి వాళ్ళకు కూడా ఇల్లు ఇవ్వాలనే లక్ష్యంతో మరి ఈ PMAY 10 ఏదైతే ఉందో ఆ పథకం కింద ఉన్న ఇళ్ళని కూడా పూర్తి చేయమని, అంతేకాకుండా పూర్తిగా ఎంక్వైరీ చేసి, ఇంతకుముందు ఏదో ఆప్షన్ 3 కింద కొంతమంది కాంట్రాక్టర్లు నిర్మాణం చేశారని ఏదైతే ఉన్నారో అవన్నీ కూడా క్వాలిటీని, లేటెస్ట్ టెక్నాలజీని వినియోగించుకొని క్వాలిటీ మిగతావన్నీ కూడా ఎంక్వైరీ చేసి తగు చర్యలు కూడా తీసుకోమని చెప్పేసి ఆదేశించడం జరిగింది. తదుపరి ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ఇళ్ల స్థలాలు కేటాయించే సమయంలో దానికి సంబంధించి ఏమైనా పాలసీ డెసిషన్ తీసుకున్నారా రాష్ట్ర ప్రభుత్వం? అంటే 3 సెంట్లు రూరల్లో, అదేవిధంగా 2 సెంట్లు అర్బన్లో ఇవ్వాలనేది ఎలక్షన్లో కూడా ప్రకటించడం జరిగింది. ఇప్పుడు ప్రభుత్వ ఆధీనంలో ఉన్న స్థలాలు ఏదైనా ఉంటే గనక అవి 3 సెంట్ల లెక్కనే పేదవాళ్ళకి అందించమని చెప్పేసి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వీటన్నిటికీ మించి గత ప్రభుత్వం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా రాజకీయ కారణాలతో, రాజకీయ కక్షలతో తెలుగుదేశం పార్టీ కేటాయించిన, తెలుగుదేశం ప్రభుత్వం అలాట్ చేసిన ఇళ్ల నిర్మాణం పూర్తయినా కూడా, లేకపోతే కొంత స్టేజ్ వరకు కట్టినా కూడా వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బుల్ని ఇవ్వకోకుండా ఎగ్గొట్టింది. సో వాటన్నిటికీ కూడా ఏదైతే బకాయిలు ఉన్నాయో 2014-2019 మధ్యలో బకాయిలు, వాటన్నిటిని కూడా ఇచ్చేయమని చెప్పేసి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మధ్య ఆదాయ వర్గాలకి ఎలాంటి హౌసింగ్ చేయబట్టబోతున్నారు, ఏం చేయబోతున్నారు? ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం దగ్గర మున్సిపల్ కార్పొరేషన్ ఏరియాస్లో కొంత భూమి అందుబాటులో ఉంది ఇళ్ల నిర్మాణం కోసం.
ఆ భూముల్లో ప్లాటింగ్ చేసి అక్కడ ఎంఐజీ కేటగిరీ ఎల్ఐజీ కేటగిరీలో ఇల్లు నిర్మాణం చేసి వాళ్ళకి సరసమైన ధరలకి వాళ్ళకి అందించే కార్యక్రమం చేయబోతా ఉన్నాం. దాంట్లో జర్నలిస్టు సోదరులకు కూడా ఇప్పటి నుంచి ఏదైతే డిమాండ్ ఉందో ఆ డిమాండ్కి అనుగుణంగా వాళ్ళకు కూడా వాళ్ళ కేటగిరీని బట్టి కానివ్వండి, వాళ్ళ ఇది కానివ్వండి, దాని ప్రకారం ఇచ్చే కార్యక్రమం చేయబోతా ఉన్నాం. మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ ఇల్లు నిర్మాణం చేస్తామని చెప్పి కూడా మంత్రి చెబుతూ ఉన్నారు. కెమెరా పర్సన్ శేషుతో కలిసి ధనుంజయ్, ఈటీవీ న్యూస్, అమరావతి.